పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ బీజేపీ గెలుస్తుందని అంచనాలు వేశాయి. అలాగే మరికొన్ని పోల్స్ అయితే టీఎంసీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ సగటు తీస్తే ఎవరికి సరైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీఎంసీ బీజేపీ మధ్య ఓట్ల శాతాల తేడా ఉన్నప్పటికీ సీట్ల విషయంలో మాత్రం అంకెలు చాలా దగ్గరగా ఉండటమే దీనికి కారణం. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీ సాధించే అధికారం చేపట్టాలంటే కావాల్సిన సీట్లు 148. దీనికి దగ్గరగానే టీఎంసీ బీజేపీలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయి. ఇదే నిజమైతే ఏ ఒక్క పార్టీ కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలంటే అవసరమైనది 148 స్థానాలు. ఏ పార్టీ కూడా చేరుకోలేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కొంచెం జాప్యం జరగవచ్చు. అయితే ఇది సంకీర్ణ చర్చలకు లేదా రాష్ట్రంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక స్పష్టమైన విజయ సంకేతాలు ఎవరికి కనిపించట్లేదు. ఆ దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. 148 సీట్లు మెజారిటీ మార్కు చుట్టూ పోటీ ఎంత దగ్గర ఉందో వెల్లడిస్తున్నాయి. అయితే సీట్ల అంచనాలలో అటు ఇటు కాకుండా మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సీట్లు కేవలం 5 నుంచి 10 సీట్లు తేడాలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఇప్పుడు బెంగాల్ రాజకీయాలలో ఉత్కంఠం పెరుగుతుంది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే గవర్నర్ రంగంలోకి దిగి మొదటే అతిపెద్ద పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉంటే అది చిన్న పార్టీలు స్వతంత్ర సభ్యుల మద్దతును కోరవచ్చు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాల మద్దతు కోరవచ్చు. ఏ ప్రభుత్వం ఏర్పడినా అసెంబ్లీలో బల పరీక్ష ద్వారా మెజారిటీని నిరూపించుకోవాలి. సంకీర్ణం సాధ్యం కాకపోతే రాష్ట్రపతి పాలన తాత్కాలికంగా ఉంటుంది. అలాగే తాజా ఎన్నికలు జరిపించే అవకాశం కూడా ఉంటుంది.